ప్రెజెంట్ నాతో పాటు ఉన్నారు. మస్తు షేడ్స్ ఉన్నాయిరా. అదే మన అభినవ్. చెప్పాలంటే ఇప్పుడు గట్టిగా వినిపిస్తుంది ఏంటంటే ఆఫ్టర్ వెన్నెల కిషోర్ యువర్ ద బెస్ట్ కమెడియన్. బేసిక్గా నా మైండ్ సెట్ ఈ ట్యాగ్స్ మీదకి వెళ్ళవు. హీరోనా, కమెడియనా. రియల్ లైఫ్లో మస్తు షేడ్స్ ఉన్నాయిరా నీలో అనే వాళ్ళు చాలా మంది ఉన్నారా మిమ్మల్ని? చాలా మంది సర్లే బొక్క అనుకున్న వాళ్ళు కూడా చాలా మంది. అంటే ఇండస్ట్రీలో ఎంతమంది హీరోస్ ఉండగా డైరెక్టర్కి మీ ఫేస్లోనే ఈ క్యారెక్టర్కి సూట్ అవుతాడు అభినవ్. నేను అడిగా క్వశ్చన్, హీ వాంట్స్ టు మేక్ ద మూవీ విత్ మీ, నేనెందుకు ఇది ఇప్పుడు నో అనాలి? మీరు ఏమన్నా ప్రపోజ్ చేశారా ఆ అమ్మాయికి? నో వే బ్రో, నేనేంది ప్రపోజ్ చేయడం. ఇక ఆమె మాట పెంచుకుంటే వెళ్ళిపోయింది ఆ చాట్లో. అంటే మీరు ఏదో మొండా అనేది అన్నారు. ఇన్స్టాగ్రామ్ లో అవన్నీ చదివి అయ్యో కలిపిగా అనుకుంటే పెద్ద కమెడియన్స్, పెద్ద స్టార్లు ఉన్నారు, వాళ్ళని టార్గెట్ చేయాలి కానీ వై అభినవ్ ఘోమటం ఎస్పెషల్లీ? నో ఐడియా, నాట్ టాక్ అబౌట్ ఇట్ మచ్. ఒకసారి బ్యాంకాక్ లో దొరికిపోయారు అభినవ్ అని చెప్పి విన్నాను నేను. నేను నిఖిల్ భయ్య 4 nights 5 nights ఉన్నాం. 1 hour పోలీస్ స్టేషన్ లో. ఎవరు హ్యూజ్ ఫేవరెట్ హీరో? ఆబ్వియస్లీ చిరంజీవి గారు. ఐ విల్ డెఫినెట్లీ బి స్టార్ స్ట్రక్. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రెజెంట్ నాతో పాటు ఉన్నారు. మస్తు షేడ్స్ ఉన్నాయిరా. అదే మన అభినవ్. మాట్లాడేద్దామా? హాయ్ హలో, హౌ ఆర్ యు? ఐఎమ్ గ్రేట్, హౌ ఆర్ యూ? ఇప్పుడు నువ్వు అభినవ్ గౌతమ్ అన్నావా? అభినవ్ ఘోమటం. ఓకే, అయితే ఓకే. అందుకే ప్రతి ఒక్కరు అది కాదు, అభినవ్ గౌతమ్ అంటే అరే ఈ గౌతమ్ అని నేను ఎక్కడా రాయలేదు, బై మిస్టేక్ కూడా ఎక్కడ ఎప్పుడు పడలేదు. ఇట్స్ ఆల్వేస్ అభినవ్ గోమటం ఓన్లీ. వాట్ ఈస్ మీన్ బై ఘోమటం? గోమటం ఇస్ సర్నేమ్. సర్నేమ్. దాని మీనింగ్ ఏంటో కూడా నాకు తెలియదు. ఓకే. గౌతమ్ అంటారు. ఇప్పుడు మా పేరెంట్స్ ఒక్క పేరు పెడతారు కానీ అభినవ్ గౌతమ్ అని 2 పేర్లు ఎందుకు పెడతారు? ఓకే ఓకే. ఒక పేరు పోతే ఇంకో పేరు అంటే పెట్టుకోవడానికి కొంచెం అని అన్నట్టుగా అన్నానులే ఘోమటం. ఎక్కడ కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యావు కొంచెం. అందుకే మస్తు షేడ్స్ ఉన్నాయి. మస్తు షేడ్స్ ఉన్నాయి, నీకైతే ఉన్నాయి మస్తు షేడ్స్ 100%. అమ్మో, నాకన్నా పెద్ద కళాకారులు. సో చెప్పాలంటే ఇప్పుడు గట్టిగా వినిపిస్తుంది ఏంటంటే ఆఫ్టర్ వెన్నెల కిషోర్ యువర్ ద బెస్ట్ కమెడియన్ టిఎఫ్ఐ అని. అదైతే బాగా వినిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది విన్నప్పుడు? బ్రో, ఐ జస్ట్ అప్రోచ్ ఎనీ క్యారెక్టర్ లైక్ అ క్యారెక్టర్. డైరెక్టర్ అడిగింది ఇవ్వాలి, ఆ క్యారెక్టర్ డిమాండ్ చేసింది మనం చేయగలగాలి, అంతే. దట్స్ ఆల్. ఇప్పుడు అలానే ఈ సినిమా కూడా నేను ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని ఇంటర్వ్యూస్ లో చెప్తున్నా, బేసిక్ గా నా మైండ్ సెట్ ఈ ట్యాగ్స్ మీదకి వెళ్ళవు. హీరోనా, కమెడియనా, విలన్నా, హీరో ఫాదరా, ఇదా, అవన్నీ కాదు. జస్ట్ అబౌట్ హీరో ఫాదర్ కూడా రెడీగా ఉన్నారు. నేను చెప్తున్నా, మన దగ్గర ఇవన్నీ టిపికల్ క్యారెక్టర్స్ కదా. ఎనీ సినిమాలో ఇవన్నీ రోల్స్ ఉంటాయి. హీరోకి మదరు, హీరోకి ఫాదరు, హీరోయిన్ వాళ్ళ ఫాదరు, లేకపోతే హీరోయిన్ వాళ్ళ అన్నయ్య, హీరోకి ఫ్రెండ్, ఉంటే 2 హీరోయిన్లు, ఇట్లా విలన్, ఇట్లా ఉంటాయి కదా. సో నేను ఐ డోంట్ బిలీవ్ ఇన్ దోస్ ట్యాగ్స్. ఐ జస్ట్ గో బై ద క్యారెక్టర్. ఈ సినిమా కూడా అందుకే చేసా, లేకపోతే చేసి ఉండద్దు యాక్చువల్లీ. అంతేనా? అంతే కదా. ఏలే మా కమెడియన్ ఎందుకు మనం ఇట్లాంటి రోల్స్ చేయొద్దు ఇది అని అనుకునేవాడిని. అదేదో బిఫోర్ ఉండేది కానీ కమెడియన్ ఎందుకు అనవసరంగా హీరోగా మళ్ళీ వచ్చావు, మళ్ళీ బ్యాక్ వచ్చి కమెడియన్ రోల్స్ చేయాలంటే కష్టంగా ఉంటది కదా నీకు. ఇవన్నీ పోయినాయి, జమానా పోయింది. సునీల్ గారితో వెళ్ళిపోయినట్టు. ఐ థింక్ హీ బ్రోక్ దట్ బ్యారియర్. అంతే. ఇప్పుడు వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్ ఏది వస్తే అది. అసలు హీరోనే ఆలోచించట్లేదు, అవునవును చేసేద్దాం అని చెప్పి. ఇక ఇప్పుడు నాకు తెలిసి ఏంటి అంటే, ఇప్పుడు ఇంకా ఇట్లా ఒక మహేష్ బాబు గారు, ఒక జూనియర్ ఎన్టీఆర్ గారు, ఈ మన అల్లు అర్జున్ గారు, వీళ్ళ తర్వాత ఐ డోంట్ థింక్ ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ అట్లా సూపర్ స్టార్స్ అట్లా ఉంటుంది అని నేను అనుకోను అసలు. నాకు తెలిసిన స్టార్ అనే పదం మనం పెట్టుకోవడమే కానీ ఫ్యాన్స్ ఇచ్చే అంత స్పేస్ కూడా లేదు. అంటే మీరు చెప్పిన వాళ్ళు తప్ప ఇప్పుడు స్టార్ వీళ్ళందరికీ ఒక హెడ్ స్టార్ట్ ఉంది కాబట్టి, దే ఆర్ అట్లీస్ట్ 15-20 years ఇన్ ది ఇండస్ట్రీ కాబట్టి, ఆ టైం నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళకి అట్లా 4 fathers ఇది కూడా అలా ఉన్నారు కాబట్టి ఉంది. కానీ ఐ థింక్ గోయింగ్ ఫార్వర్డ్ అంటే దే ఆల్ డెబ్యూడ్ వెన్ దేర్ వాజ్ నో సోషల్ మీడియా. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత వెన్ ఎవ్రీబడి ఈజ్ సో యాక్సెసిబుల్,
ఇన్‌స్టాగ్రామ్ మీరు ఏ యాక్టర్‌ది ఓపెన్ చేసినా మీకు ఒక వాళ్ళ పర్సనల్ లైఫ్ స్నీక్ పీక్ దొరుకుతది. అట్లా డీమిస్టిఫై అయిపోయిన తర్వాత ఐ డోంట్ థింక్ ఎనీబడీ విల్ బికమ్ అ సూపర్ స్టార్ అన్నట్టు. ఐ థింక్ ఎవ్రీబడీ విల్ బికమ్, నాకు అసలు ఆ వర్డ్ ఇష్టం లేదు, సెలబ్రిటీస్. ఐ హావ్ నో ఐడియా అసలు సెలబ్రిటీ అంటే ఏంటి What భయ్యా? I అంటే కాదు, ఇప్పుడు నేను సెలబ్రిటీ అనుకో, ఓకే. నేను ఇక్కడికి వచ్చా, మీరు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారా? నో. అట్లేం లేదు కదా, పండగ వాతావరణం ఏం లేదు కదా. సో వాట్ ఈస్ దట్ వర్డ్ సెలబ్రిటీ అంటే ఏంటి, అసలు ఆ వర్డ్ ఎలా కాయిన్ అయింది? ఇట్స్ బిగ్ ఇది సెలబ్రిటీ బాబు, యా హీరోని బాబు అనాలి. అయ్యో పేరులోనే బాబు ఉంటే అంటారు కదా. ఓకే. కాదు, మీరు మాట్లాడేటప్పుడు చాలా ఇంటెలెక్చువల్ గా మాట్లాడతారు. నేనా? ద వే యు ఆర్ టాకింగ్. అదేంటి నేనేమనలేదు. కానీ ఏంటి అసలు బిఫోర్ ఏంటి ఇండస్ట్రీకి రాకముందు? డెల్లో పనిచేసేవాడిని బ్రో, ఓకే. ఇంజనీరింగ్ తర్వాత. బీటెక్. బీటెక్ చేసా. బీటెక్ తర్వాత ఐ గాట్ అ జాబ్ డెల్లో రిసర్చ్ అనలిస్ట్, ఇక్కడే మన మాదాపూర్. అలా 2 years అక్కడ చేసుకుంటూ ఐ స్టార్టెడ్ డూయింగ్ థియేటర్. ఓకే. స్టేజ్ ఆర్టిస్ట్గా ఫస్ట్ ఐ వాంటెడ్ టు సీ అసలు మనకి యాక్టింగ్ వస్తుందా రాదా, లేకపోతే ఈ అనవసరమైన ఈ గోలలో మనం బడి లైఫ్ అటు ఇటు కాకుండా అవుతుందా ఏంటి అని స్టేజ్ మీద ఫస్ట్ నన్ను నేను టెస్ట్ చేసుకున్నా. పేరెంట్స్కి అయితే చెప్పేసా నేను యాక్టర్ అవుతా ఇది అని, బట్ అవ్వగలమా లేదా, లేకపోతే పేరెంట్స్ అన్నట్టు ఎందుకు పనికి రాకుండా పోతామా అంటారు కదా పేరెంట్స్. ఇట్లా వెంటనే యాక్టింగ్ అనగానే నోబడీ విల్ ఎంకరేజ్ నో. సో ఐ భయపడతారు ముందు. భయపడతారు, అండ్ ఇట్స్ అ వెరీ కంపెటిటివ్ రిస్కీ ఫీల్డ్ కాబట్టి స్టెబిలిటీ అంత ఈజీగా రాదు. ఉంటుంది స్టెబిలిటీ, బట్ ఒక సక్సెస్ వచ్చిన తర్వాత ఆ స్టెబిలిటీ అది వస్తుంది. సో అప్పుడు స్టార్ట్ అయినప్పుడు దోస్ వే ద థాట్స్. జాబ్లో ఉన్నప్పుడే మనము యాక్టింగ్ మీద ఒకసారి టెస్ట్ చేసుకుంటే అసలు వస్తుందా రాదా అన్నది చూసుకుంటే తర్వాత వీ కెన్ ప్లాన్ నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అని. అట్లా ఐ డిడ్ థియేటర్ ఇన్ హైదరాబాద్. అలా చేసుకుంటూ ఐ థింక్ నేను ఒక 3 plays వేసా. 30 Days in September అని ఒకటి, బ్రేవ్లీ ఫాట్ ద క్వీన్ అని ఒకటి, ఇంకోటి ఇదేంటి అన్ ఈవినింగ్ విత్ శామ్యూల్ బెకెట్ అని. ఈ 3 plays వేసా. అప్పటికి ఇంకా నేను జాబ్లోనే ఉన్నా. దానికి వచ్చిన రెస్పాన్స్ బట్టి, నాకు వచ్చిన కాన్ఫిడెన్స్ బట్టి ఐ డిసైడెడ్ ఓకే దీన్ని ఫుల్ టైం చేయొచ్చు, చేస్తేనే అవుతుంది లేకపోతే అవ్వదు, ఇట్లా జాబ్లో కూర్చుంటే అవ్వదు అని. అప్పుడు ఐ లెఫ్ట్ మై జాబ్ అండ్ ఇంకా ఫుల్ టైం యాక్టర్గా. వచ్చినప్పుడేమో హై రిస్క్ లో ప్రాఫిట్స్ అనిపించింది, కానీ ఇప్పుడు లో రిస్క్ హై ప్రాఫిట్స్ లోకి వెళ్ళామా? హోప్ సో. యా థ్యాంక్ఫుల్ ఫర్ ఆడియన్సెస్ అండ్ మీడియా ఫర్ ఎంకరేజింగ్ మీ అండ్ ఎంకరేజ్ న్యూ టాలెంట్ అని మేము అన్నాము, బట్ మీరందరూ మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అనుకోలేదు కదా, ఎవరు లేరు అసలు, సపోర్ట్ కూడా లేదు. బాగానే వచ్చావు. బాగా ఫ్రెండ్ సర్కిల్ బాగా మెయింటైన్ చేస్తారా బ్రో? ఐ డోంట్ నో, ఇది బయట జరుగుతుందేమో నాకు తెలియదు, బట్ నాకు ఒకసారి ఎవరైనా ఫ్రెండ్ అయ్యారంటే ఇంకా వాళ్ళు లైఫ్లోంచి వెళ్ళిపోయారు అన్నట్టు ఏమి ఉండదు. ఓకే. జాగ్రఫికల్గా వాడేదో, మా ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ ఉన్నారు, దే ఆర్ స్టిల్ ఫ్రెండ్స్, యుఎస్లో ఉన్నారు ఇప్పుడు చాలా మంది. సో మేము తరచూ కలవలేము, బట్ వీఆర్ ఆల్వేస్ ఇన్ టచ్. వాళ్ళు ఎప్పుడన్నా తేజ, అనిల్ వీళ్ళంతా ఉన్నారు ఫ్రెండ్స్. వెన్ ఎవర్ దే కమ్ టు హైదరాబాద్ ఒక 2-3 days మాత్రం ఇంకా అది హాలిడే లాగానే 100% విల్ మీట్. ఒకసారి ఇంజనీరింగ్ మా జర్నీని నెమరేసుకుంటూ వీ రియలీ హ్యావ్ ఫన్. వాళ్ళు కూడా అలాంటి టైం తీసుకుంటారు. దే కమ్ ఫర్ 2 weeks బదులు 3 weeks, 3 weeks బదులు 4 weeks. ఇవాళ అయితే పోస్ట్ పాండమిక్ దే ఆర్ ఆల్సో వర్కింగ్ ఫ్రమ్ హోమ్ కదా, ల్యాప్టాప్ తెచ్చేసుకొని. మొన్ననే మై ఫ్రెండ్ వాజ్ హియర్ ఫర్ అ మంత్ 3 months ago, నవంబర్ సెప్టెంబర్లోనే వచ్చాడు. దానికంటే ముందు ఇంకొకటి వచ్చాడు ఇయర్ స్టార్టింగ్లో. సో ఐ హ్యావ్ అ గుడ్ ఫ్రెండ్ సర్కిల్. ఐ డోంట్ థింక్. అదే మీరు ఫస్ట్ అడిగారు కదా వాట్ ఈస్ మీన్ బై సెలబ్రిటీ అని. మేబీ మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినట్టు వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు కదా. మా ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ మనం ఏదో మన యాక్టర్ అవ్వకన్నా ముందు వాళ్ళకి తెలుసు కదా, ఏమనంటే కాళ్ళ కింద పడాడు అని సెలబ్రేట్ చేసుకునేంత ఇది ఉన్నది. బట్ దే ఆర్ ఆల్వేస్ దే ఆర్ వెరీ హ్యాపీ దట్ అరే అనుకున్నది వీడు చేశాడు ఇది అన్నది. ఇంజనీరింగ్ లో కూడా మేము అనుకున్నాం సినిమా తీయాలి అట్లా ఇట్లా ఇది అని, ఇవన్నీ అవుతాయా బొక్క అనుకొని అందరూ ఎవరి దారిలో వాళ్ళు వెళ్తూ ఉంటారు కదా. సో అంటే ఒక సినిమా తీసేటప్పుడు కథ ఎంత ఇంపార్టెంటో దాంట్లో
పనిచేసే యాక్టర్ కూడా అంత ఇంపార్టెంట్. అవును. సో ఈ రోల్ ఇతను ప్లే చేస్తే కరెక్ట్‌గా సెట్ అవుతుంది అని. యెస్. అలా యెస్. రియల్ లైఫ్‌లో మస్తు షేడ్స్ ఉన్నాయిరా నీలో అనేవాళ్ళు చాలా మంది ఉన్నారా మిమ్మల్ని? అంటే ఆయన అన్నారు బ్రో. అదే ఇగ అంటే ఇప్పుడు ఈ లాస్ట్ 10 ఇయర్స్ జర్నీలో ఏదన్నా థియేటర్ చేశా. మా ఫ్రెండ్స్ "అమ్మ నీ అమ్మ బాగా చేసావురా" ఓకే. అట్లా ఇది అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది సర్లే బొక్క అనుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఓకే. ఉంటారు. ఐ థింక్ వాళ్ళే ఎక్కువుంటారు. నెగెటివ్‌గా ఆలోచించే వాళ్ళే ఎక్కువుంటారు. ఏంటి అసలకి మస్తు షేడ్స్ ఉన్నాయిరా? మస్తు షేడ్స్ ఉన్నాయిరా. ఇది ఒక లవ్ డ్రామా బ్రో సినిమా. వెరీ వెల్ రిటన్ సబ్జెక్ట్. మొత్తం సినిమాలో ఒక 8-9 క్యారెక్టర్స్ ఉన్నారు అంతే. అండ్ ఎవరు కూడా ఈ సినిమాలో ఆయన ఎవరో ఆ క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్‌లో కనిపించాడు. తర్వాత ఎండ్‌కొచ్చాడు. అట్లాంటి అందరికి ఒక మంచి స్టోరీ లైన్ ఉంది. ఆల్మోస్ట్ 9 యాక్టర్స్‌లోంచి ఒక 6-7 యాక్టర్స్‌కి దేర్ ఇస్ అ క్యారెక్టర్ ఆర్క్ కూడా. వాళ్ళు ఫస్ట్‌లో ఎట్లుండారో లాస్ట్‌కి మారుతుంది. క్యారెక్టర్ ట్రాన్సిషన్ కూడా అవుతుంది. మంచి లవ్ స్టోరీ, మంచి కమింగ్ ఆఫ్ ఏజ్ స్టోరీ. ఇప్పుడు ఒక వేకప్ సిడ్ లాగా ఆర్ ఒక జెర్సీ లాగా ఆ క్యారెక్టర్స్ అంటున్నా. ఆ స్కేల్ అనట్లేదు. మా చిన్న సినిమా. బట్ ఇప్పుడు చిన్న సినిమాలే పెద్ద సినిమాలు. పెద్ద సినిమా అవుతుందనే ఐఎమ్ హోపింగ్. బట్ అది అలాంటి క్యారెక్టర్ అన్నమాట. వీడికి కూడా లైఫ్‌లో ఒక గోల్ ఉంది. ఆర్ రాదర్ ఈడికి గోల్ లేనప్పుడు ఈడి లైఫ్ కొంచెం దొబ్బితే వాడికి ఆ గోల్ పెట్టుకుంటాడు. పెట్టుకొని ఆ గోల్ అచీవ్ అవుతుందా లేదా అన్నది సినిమా. అచీవ్ అవుతది. బట్ ఎలా అవుతది అన్నది సినిమా. అంటే ఇండస్ట్రీలో ఎంతమంది హీరోస్ ఉండగా డైరెక్టర్‌కి మీ ఫేస్‌లోనే ఈ క్యారెక్టర్‌కి సూట్ అవుతాడు అభినవ్. బ్రో నేను అడిగా క్వెషన్. ఎందుకు భయ్యా ఇది? ఈ క్యారెక్టర్ నాకెందుకు ఇచ్చావు? ఏంటి? ఎందుకంటే నాకు 2018 నుంచి ఐ వాస్ గెట్టింగ్ స్క్రిప్ట్స్ భయ్యా. రామ్ కామ్ అండ్ స్ట్రెయిట్ కామెడీస్ వస్తున్నాయి. సరే అవి కొంచెం అంత పట్టుగా లేవు అవి ఇది అనుకోని నేను దూకలేదు. హీరో చెప్పా కదా బ్రో, ఐ డోంట్ బిలీవ్ ఇన్ ట్యాగ్స్. హీరో అయిపోవాలి. హీరో అనిపించుకుంటే అయిపోద్ది. అట్లాంటివి ఏం లేదు నాకు. అసలు ఇండస్ట్రీకి అవి పెట్టుకొని రాలేదు కదా. హీరోనే అవుదామని. లేదు. ఐ వాంటెడ్ టు యాక్ట్ ఇన్ గుడ్ స్టోరీస్ అండ్ బికమ్ అ గుడ్ యాక్టర్. ఇక అది హీరో లాగెళ్తే ఓకే. సపోర్టింగ్ క్యారెక్టర్ వెళ్తే ఓకే. అట్లానే ఇప్పుడు కూడా నాకు ఇది ఉంది. సో ఈ అబ్బాయి ఎందుకో ఆ స్టోరీ రాసుకున్నంత సేపు నాకు మీరే వచ్చారన్న మైండ్‌కి. తిరుపతి మా డైరెక్టర్. ఆ స్టోరీ అనుకున్నంతసేపు నాకు మీరే వచ్చారు. ఇంకా ఫస్ట్ మిమ్మల్ని అడిగాను నేను. మీరు నాకు స్టోరీ చెప్పంగానే నాకు బాగా నచ్చింది. అరే భలే రాసుకున్నాడే ఇది. మనం అనుకోలేదు ఇలాంటి స్టోరీ మనం చేస్తాము అని. బట్ వదులుకోవడం ఎందుకు? హీ వాంట్స్ టు మేక్ ద మూవీ విత్ మీ. నేనెందుకు ఇది ఇప్పుడు నో అనాలి? ఈవెన్ దో జనం నా నుంచి ఎక్స్పెక్ట్ చేసేదేనా కాదా అనేటువంటి క్వశ్చన్ ఏమన్నా వచ్చినా బట్ స్టోరీ బాగుంటే వెళ్ళిపోతుంది కదా. ఒక్క జానర్ స్పెసిఫిక్ లవ్ ఉంటేనే ఆడుతుంది అని ఏం లేదు. కామెడీ ఉంటేనే ఆడుతుంది అని ఏం లేదు. ఉంటే కూడా బాగుంటుంది. దట్ ఈస్ ద హోల్ డీల్. ఈ సినిమాలో అన్నీ ఉన్నాయి. బట్ ఐ డిడ్ ఓకే లెట్స్ డూ ఇట్ అని కమిట్ అయ్యా. సూపర్ అసలు. అసలు ఎక్కడ ఆలోచించకుండా. లేదు మీరు చేయకపోతే ఇంకొకళ్ళు ఏం చేస్తారు. అవును అంతే కదా. నేను చేయకపోతే ఇది ఇంకెవరైనా చేస్తారు. మనోడు బేసిక్గా తిరుపతి హీ డిడ్ంట్ థింక్ ఆఫ్ ఎనీ ఆప్షన్స్ అట. అభినవ్ లేకపోతే ఏంటి అని అప్పుడు కూర్చొని ఆలోచించేవాడేమో. ఓకే. బట్ నాకు ఆ స్టోరీ నచ్చింది. నేను జస్ట్ ఆబ్జెక్టివ్‌గా ఐ వెంట్ ఫర్ ఇట్. బట్ చిన్న చేంజ్ అయితే బాగుంది ఇండస్ట్రీలో. అవునవును. మన కమెడియన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఒక మంచి స్ట్రెంగ్త్ ఉన్న ఒక క్యారెక్టర్‌లో ఇన్వాల్వ్ అయిపోతున్నారు. ఇప్పుడు ప్రియదర్శి వస్తే బలగం గాని, బలగము మన ఇప్పుడు సప్తగిరి గాని, సుహాస్ గారు, సుహాస్ చేస్తున్నవి గాని సప్తగిరి గారు. అండ్ ఇప్పుడు మీరు కూడా ఆ లిస్ట్ లో జాయిన్ అయిపోయారు. సత్య కూడా చేశాడు కదా. సుందరం మాస్టర్ మన హర్ష చేముడు మన రేపు 23కే రిలీజ్ అవుతుంది ఆ సినిమా కూడా. బేసిక్ గా మనం రికగ్నైజ్ చేయాల్సింది ఏంటంటే దే ఆర్ యాక్టర్స్. ఏడిపించే రోల్ కూడా చేయగలరు, నవ్విచ్చే రోల్ కూడా చేయగలరు. ఇప్పుడు ఇట్లాంటిది ఒక క్యారెక్టర్ ఉంటే మనం ఇస్తే దే విల్ బి ఏబుల్ టు డూ ఇట్. ఈవెన్ ఓటీటీ వచ్చిన తర్వాత కాంటెంట్ కూడా చాలా కావాలి. కాంటెంట్ కూడా చాలా పెరిగిపోయింది. టూ మచ్ కాంటెంట్ ఇస్ కమింగ్ అవుట్. రావాలి. ఇట్ ఇస్ కమింగ్ అవుట్. అదే బ్రో కొద్దిగా ఈ సినిమా ఇది అన్నది కొద్దిగా డీమిస్టిఫై అవుతుంది ఎవ్రీడే. బట్ గుడ్ కాంటెంట్ కమింగ్ బై ఈజ్ ఆల్సో లిటిల్ డిఫికల్ట్. బట్ గుడ్ కాంటెంట్ వచ్చినప్పుడు ఐ థింక్ ఆడియన్సెస్ ఆర్ లవింగ్ ఇట్. అవును.
దే ఆర్ ఆల్వేస్ వెరీ ఎంకరేజింగ్ అండ్ దే లైక్. అసలు మన తెలుగు ఇండస్ట్రీలో ఇంత 2020-2021లో కూడా మనం ఎక్కడ ఆగలేదు అసలు. అంటే మార్కెట్ షట్ డౌన్ అయింది కాబట్టి థియేటర్లు ఆపుకోవడం తప్పితే అప్పుడు ఓపెన్ చేసినప్పుడు అప్పుడు కూడా వచ్చిండేవాళ్ళేమో థియేటర్స్. ఆఫ్టర్ కోవిడ్ అందరు యాక్టర్స్ అసలు ఎంత బిజీగా ఉన్నాం భయ్యా, అవును, డేట్స్ చాలా దొరకట్లేదు. చాలా చాలా. బాంబే ఇప్పటికీ స్ట్రగుల్ అవుతుంది కదా. అవును. జస్ట్ ఐ థింక్ ఈ 2023లో థ్యాంక్స్ టు యానిమల్, థ్యాంక్స్ టు షారుఖ్ ఖాన్ గారి సినిమా కొంచెం పుంజుకున్నాయి. రణబీర్ కపూర్ గారివి కూడా 2 సినిమాలు హిట్ అయ్యాయి కదా. అవును. అట్లా పుంజుకున్నాయి కానీ మనం ముందే పుంజుకుంది. అసలు ఈ యాక్టర్స్ అందరు ఇంత బిజీ అని చెప్పేస్తుంటే Yes, భయం yes. వేస్తుంది. నెక్స్ట్ ఇయర్ కి కోకాపేటలో అందరూ ఒక్కొక్క ఎకరం కొనేస్తారేమో. భయం ఎందుకు బ్రో, హ్యాపీ ఫీల్ అవ్వచ్చు కదా. కానీ కోకాపేటలో కొనే అంత బిజీ అయితే లేరు అక్కడ. 100 కోట్లు అంటే ఓహో, అంటే భయం ఇన్ ద సెన్స్ పర్లేదు 100 లేరా. కోట్లు పెట్టుకొని నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చి 50 కోట్లు అయిపోయి అంటే అది కాదు, 100 కోట్లు ఉందా, పర్లేదు లేరా, ఇంకొక 25 కిలోమీటర్లు అట్లనే నడుపుకుంటూ వెళ్తే కొంచెం తక్కువకి వస్తుందేమో అని. మీ బ్యాచ్ లో ఎవరు అసలుకి ఫన్నీగా బయటికి వెళ్ళిందా, లేకపోతే సినిమాల గురించి? మా బ్యాచ్ అంటే ప్రియదర్శి మీరు ఇద్దరు క్లోజ్. మేము క్లోజ్. అందరూ ఎవ్రీబడీస్ ఫన్నీ. ఈ సినిమాకి సంబంధించిన ఫ్రెండ్స్ అని అనుకుంటే హూ ఇస్ నాట్ ఫన్నీ? ఎవ్రీబడీ ఇస్ ఫన్నీ. తరుణ్ ఇస్ ఫన్నీ, విశ్వక్సేన్ ఇస్ ఫన్నీ, ప్రియదర్శి ఇస్ ఫన్నీ. వి ఆల్ జెల్ వెరీ వెల్. ఎక్కువ బయటికి వెళ్ళి చిల్ అయ్యే బ్యాచ్ మేమేమో ఇక బయటకు వెళ్తే మాతోటే మేమే కలిసేది. ఇప్పుడు కొద్దిగా అందరూ కొద్దిగా బిజీగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఎక్కువ కలవట్లేదు. బట్ మళ్ళీ ఒక 2-3 months లో ఏదో ఒక 2 days 3 days అవుతుంది బ్రో. అట్లా ఈజీగా కలుస్తాం. మీకు కాకుండా మీ ఫ్రెండ్ బ్యాచ్ లో మస్తు షేడ్స్ ఉన్నాయి వాళ్ళలో కూడా అనే ఫ్రెండ్ అంటే ఎవరు మీకు? నాకు అరే మస్తు షేడ్స్ ఉన్నాయరా అంటే ఇక విశ్వక్సేన్. అవునా? విశ్వక్సేన్ లో మస్తు షేడ్స్ ఉంటాయి. తరుణ్ లో కూడా మస్తు షేడ్స్ ఉన్నాయి. తరుణ్ భాస్కర్ ఎందుకు యాక్టింగ్ చేస్తున్నాడు, యాంకరింగ్ చేశాడు, డైరెక్షన్ ఎట్లాగా ఉండనే ఉంది. ఈజ్ అ రైటర్. ఇప్పుడు మన కీడాకోలతో ప్రొడ్యూసర్ కూడా అయ్యాడు. అవును. సో ఇట్లా ఈ మధ్యకాలంలో ఆగండి, నేను లెట్ మీ థింక్ ఆఫ్ సమ్ అదర్ పర్సన్ దట్ ఐ రీసెంట్లీ మెట్. మా డైరెక్టర్కి మస్తు షేడ్స్ ఉన్నాయి భయ్య. నేను చెప్పొద్దు అనుకున్నా చెప్పాల్సి వస్తుంది. వెరీ షై, చాలా ఎక్కువ మాట్లాడు. కానీ మాట్లాడాడంటే హెడ్ లైన్స్ ఇస్తాడు బ్రో. అమ్మో, నిన్న నేను ఒక ఇంటర్వ్యూ చేశా, మా టీం అంతా చిట్ చాట్ ఇది అన్నట్టు ఒక ఇంటర్వ్యూ చేశా. ఆ ఇంటర్వ్యూ చూడండి ఒకసారి. మీరు ఒకసారి పోస్ట్ రిలీజ్ ఒకసారి ఆయన పిలిపించి ఆయనతో మాట్లాడండి. బట్ ఆన్ స్క్రీన్ కి ఆఫ్ స్క్రీన్ కి డిఫరెన్స్ అంటే ఏమని చెప్తారు మీలో? బ్రో ఆన్ స్క్రీన్ అంటే క్యారెక్టర్, బయట కొంచెం వైల్డ్ అని విన్నాను నేను. లేదు, ఆన్ స్క్రీన్ క్యారెక్టర్ టు క్యారెక్టర్. ఓకే, దాన్ని పెద్ద కంపేర్ చేసుకోలేం. కానీ ఆఫ్ స్క్రీన్ గురించి ఇఫ్ ఐ హ్యావ్ టు టెల్ అబౌట్ మై సెల్ఫ్, ఐ మేక్ ఫ్రెండ్స్ వెరీ ఈజీలీ. ఓకే, ఐ మింగిల్ వెరీ ఈజీలీ. ఐఎమ్ అ లిటిల్ ప్రాక్టికల్. ఐ ట్రై టు స్టే ఇన్ రియాలిటీ. ముందర వాడు పొగడంగానే ఇదయ్యి తిట్టంగానే సాడ్ అయిపోయి అట్లాంటిది ఉండొద్దు అని. అండ్ అట్లీస్ట్ ఒక లాస్ట్ 2-3 years నుంచి ఐఎమ్ ట్రైంగ్ టు జడ్జ్ పీపుల్ లెస్ అండ్ లెస్ ఎవ్రీడే. అది కాన్షియస్గా అనుకుంటా. ఇప్పుడు అనిపిస్తుందా? నాకు అట్లా ముందరవాడిని మనం చాలా అనుకుంటాం కదా లోపల. ఇప్పుడు మీరు కూడా అనుకుంటూ ఉంటారు, వీడు పెద్ద ఈడు, ఈ అమ్మాయిడికి ఒక క్వశ్చన్ వేస్తే ఇంత ఆన్సర్ ఇస్తున్నాడు ఏంద్రా ఈడు అని. బట్ ఐ డోంట్ వాంట్ టు ఈవెన్ థింక్ లైక్ దట్. ఓకే, లెట్స్ టేక్ పర్సన్ ఫర్ హూ ఈజ్ అన్నట్టు ఇట్లా అదొకటి. ఐ పార్టీ ఆల్సో విత్ మై ఫ్రెండ్స్, మా ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ తోటి, మా థియేటర్ ఫ్రెండ్స్ తోటి. తరుణ్ మేము వి పార్టీ. ఇట్స్ వెరీ నార్మల్. వైల్డ్ అంటే ఐ థింక్ వైల్డ్ పార్టీస్ అట్లా ఏం లేవు బ్రో. వీ డోంట్ డూ డ్రగ్స్. ఐ డోంట్ డూ డ్రగ్స్. అండ్ ఇంకా వేరే అట్లాంటివన్నీ ఏం లేవు. ఆల్కహాల్ తాగుదాం అని ఆన్ స్క్రీనే అని తాగుతా. విస్కీ ఆర్ ఓల్డ్ మంక్. బట్ అది కూడా ఇప్పుడు తగ్గిపోయింది. ఏదో 2-3 monthsకి మేమే బ్రో ఇట్లా ఎవరన్నా ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ వచ్చి కలిసి ఇది అయితేనే ఇది అయ్యేది. ఈ సినిమాకి ఎస్పెషలీ ఐ లాస్ట్ 10-12 kgs వెయిట్. మీ ట్రైలర్లో చూస్తుంటే మీకు అది. దాని తర్వాత నాకు కొంచెం ఈ డ్రింకింగ్ మీద కూడా ఇది తగ్గిపోయింది. మేబీ ఐ డోంట్ నో అదేమన్నా డీటాక్సిఫై అయిందా అప్పుడు బాడీ ఏంటో నాకు తెలీదు. దానికంటే ముందు కొంచెం ఉండేది. వీకెండ్ రాగానే అరే ఎవడేంట్రా ఫోన్ చేయట్లేదు, ఎవడన్నా
ఫోన్ చేయొచ్చో లేకపోతే నేను ఫోన్ చేసో ఎవ్రీ ఆల్టర్నేట్ వీకెండ్ అయినా ఏదో ఒకటి చేసేవాళ్ళం. ఇప్పుడు అది లిటరలీ హాస్ కమ్ డౌన్ టు వన్స్ ఇన్ 2 months. సేవ్ ద టైగర్స్ టీమ్ ఉన్నారు. వి జెల్ వెరీ వెల్. మేము సేవ్ ద టైగర్స్ షూట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు ఒక 4-5 monthsలో ఈజీగా 3-4 సార్లు అవుతుంది. మొత్తం అందరూ మొత్తం టీమ్ మేము అందరూ వి మీట్ అండ్ వీ హ్యావ్ నైస్ డిన్నర్ అండ్ డ్రింక్స్. కొంతమంది తాగే వాళ్ళు ఉన్నారు, కొంతమంది తాగరు. పావని, జోర్దార్, సుజాత వీళ్ళు దే డోంట్ హ్యావ్. బట్ అదర్వైజ్ పీపుల్ హూ వాంట్ టు హ్యావ్ వైన్ దే విల్ హ్యావ్ వైన్ ఆర్ అదర్వైజ్ విస్కీ. బ్రో ఒక మాట అన్నా, ఐ మేక్ ఫ్రెండ్స్ వెరీ ఈజీలీ అని. దానివల్ల మంచి చెడు రెండు జరుగుతాయి. వద్దురా బాబు అంత ఈజీగా వద్దులే అనిపించిందా? నాకు తెలుసు వాట్ యు ఆర్ ట్రైయింగ్ టు సే, బట్ యా జరిగినాయి. అది ఒకటే జరిగింది. ఓకే ఏంద్రా ఇది అని అనుకున్నట్టు. బట్ యా జరుగుతాయి బ్రో, అన్నిటికీ ప్లసెస్ మైనస్లు ఉంటాయి. అంటే నిజంగా అంటే మీరు ఏమన్నా ప్రపోజ్ చేశారా ఆ అమ్మాయికి? నో వే బ్రో, నేనేంది ప్రపోజ్ చేయడం. రకరకాలుగా వచ్చింది న్యూస్. అయితే షీ వెంట్ ఆఫ్ ఆన్ ఇంటర్నెట్ అండ్ ఇంటర్వ్యూలు ఏవో ఇచ్చింది ఆమె, కానీ నథింగ్ లైక్ దట్. ఆల్ ఐ సెడ్ వాజ్ ఏదో అవార్డ్ వచ్చింది అని మెసేజ్ పెడితే, ఓ నైస్ కంగ్రాచులేషన్స్, ఐ హావ్ నాట్ హర్డ్ ఆఫ్ ది అవార్డ్ బట్ గ్రేట్ గుడ్ ఆన్ యూ అని పెట్టా. ఇక ఆమె మాట పెంచుకుంటే వెళ్ళిపోయింది ఆ చాట్ లో. అంటే మీరు ఏదో ముండా అనేది అన్నారు. చిచి ఏం లేదు బ్రో, ఆ చాట్ షీ పుట్ ఇట్ ఆన్ ఇంటర్నెట్. ఇన్స్టాగ్రామ్ లో అవన్నీ చదివి అయ్యో ఇక్కడ ఏదో అయిపోతుందేమో అని ఫెమినిస్ట్ అందరు వచ్చి ఆ చాట్ చదివి ఏముంది ఇందులో అని ఆవిడనే తిట్టెళ్ళారు. బట్ నో, నథింగ్ లైక్ దట్. నో, ఐ డోంట్ యూజ్ ఎనీ ఎక్స్ప్లెటివ్స్ ఆర్ ఎనీథింగ్ లైక్. అంటే కలిపిగా అనుకుంటే ఇంకా చాలా మంది పెద్ద కమెడియన్స్, పెద్ద స్టార్లు ఉన్నారు, వాళ్ళని టార్గెట్ చేయాలి. కానీ వై అభినవ్ ఘోమాటం ఎస్పెషల్లీ? నో ఐడియా. అంటే ఐఎమ్ నాట్ ఎనీథింగ్ రాంగ్ విత్, ఐఎమ్ నాట్ హ్యూజ్ ఇనఫ్. హ్యూజ్ ఎనఫ్ కాదు బ్రో, నేను పెద్ద, ఐఎమ్ నాట్ బిగ్. దట్ ఐ డోంట్ నో. దట్ మీరు అన్ని పాజిటివ్ చెప్తుంటే నాకే లేదు. బట్ షీ వాజ్ ఇన్ దట్ ఫేజ్ ఐ థింక్. నౌ తర్వాత నాకు మళ్ళీ మెసేజ్ పెట్టి సారీ కూడా చెప్పింది. సో ఐ థింక్ వీ షుడ్ జస్ట్ పుట్ ఇట్ టు రెస్ట్, నాట్ టాక్ అబౌట్ ఇట్ మచ్. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ మీ ఇద్దరా, లేకపోతే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ముందు నాకు పరిచయం లేదు. ఐ థింక్ ఐ మెట్ హర్ ఫస్ట్ ఇన్ 2014 or 15 అప్పుడు. లాంగ్ ఫ్రెండ్షిప్. We are in touch bro, అంతే. We are acquaintances more than friends. She's also an actor. అట్లా యాక్టర్ గా తెలుసు, అట్లా నాకు చాలా మంది తెలుసు. ఇంకా అట్లా అనుకుంటే అక్వైంటెన్సెస్ ని కూడా కలుపుకుంటే ఇంకా పెద్ద సర్కిల్ అయింది. యూజువల్లీ నాకు ఒక 50 మంది 100 మంది ఉంటారు ఫ్రెండ్స్ హూ ఐ రెగ్యులర్లీ మీట్ అండ్ ఐ నో వెరీ వెల్ అబౌట్ దెమ్. ఇప్పుడు లైక్ ప్రియదర్శి, దర్శన్, ఈ చటవాహనాలు నిలపరాదు డైరెక్టర్, అట్లా నాకు 10 ఏళ్ల ఫ్రెండ్షిప్ అది. అట్లా 10 ఏళ్ళు 15 ఏళ్ళు అంటే చాలా మంది ఉంటారు, ఒక 50-100 మంది మా స్కూల్ వాళ్ళు, అట్లా అన్ని కలుపుకుంటే. బట్ ఈ జర్నీలో కూడా చాలా మంది కలిసి. ఏమనిపించింది ఆ టైంలో ఒక్కసారిగా తను సోషల్ మీడియాలో మీ మీద ఫైర్ అయ్యి? నో, ఐ సింప్లీ థాట్ దేర్ సంథింగ్, షీజ్ ఏదో కొంచెం సాడ్ గా ఉందో లేకపోతే షీజ్ కొంచెం డెస్పరేట్ అయిపోతుంది. అండ్ ఐ ఫీల్ దట్ ఈస్ నాట్ నార్మల్ బిహేవియర్ అండ్ సంథింగ్ వుడ్ హ్యావ్ కాజ్డ్ దట్ అగ్రెషన్ ఫ్రమ్ హర్ అని నాకు అనిపించింది. సో అందుకని కూడా నేను అప్పుడే ఇంటర్వ్యూలు ఇచ్చుండొచ్చు, బట్ ఐ డోంట్ వాంట్ టు పొడిగిచ్చో దాన్ని రెచ్చగొట్టో ఇవన్నీ చేయాలని అనుకోలేదు. బికాస్ ఐ ప్రిటీ షూర్ నాకు అప్పుడు కొంతమంది కాల్స్ కూడా చేసి మాట్లాడారు. అందులో ఒక అబ్బాయి కూడా మ్యూజిక్ డైరెక్టర్, ఐ థింక్ మార్క్ కే రాబిన్ కదా, హీ కాల్డ్ మీ అండ్ హీ సెడ్, ఏంటి బ్రో ఏంటి ఇది ఇట్లా? లేదా యాక్చువల్లీ మేము షీఈ్ అ గుడ్ ఫ్రెండ్ అనుకుంటా తనకి. లేదు ఒక 6 months బ్యాక్ 4 months బ్యాక్ కూడా షీ వాజ్ రియలీ సాడ్ అండ్ ఎవ్రీథింగ్. అప్పుడు కౌన్సిలింగ్ కూడా నేనే చేసేవాడిని, కొంచెం పాజిటివ్గా ఆమెకి ఎంకరేజ్ చేసి చేసేవాడిని. బట్ మీరు ఏం చేయబోతున్నారు, ఎలా డీల్ చేస్తున్నారు దీన్ని అంటే, ఏం లేదు బ్రో, ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. పెద్ద దీన్ని డీల్ చేసేది ఏం లేదు. లెట్ హర్ గో అండ్ టాక్ అబౌట్ మీ ఎనీథింగ్ దట్ షీ వాంట్స్. ఇన్స్టాగ్రామ్లో షీ పుట్ ద హోల్ చాట్. నాకు అమ్మాయిలు నాకు మెసేజ్ చేస్తున్నారు, అన్న షీజ్ ఊరికే ఏదో గోలే చేస్తుంది, మీకు మేమున్నామన్నా మీరేం భయపడకండి, అది భయపడేది ఏం లేదు. బట్ ఇట్స్ గుడ్ టు నో దట్ పీపుల్ ఆర్ సీయింగ్ త్రూ. ఈ ఫెమినిస్ట్ మాట మీద ప్రతి ఒక్కరు లూజ్గా దాన్ని వాడేసి, అది రియల్ ఫెమినిస్ట్ ఆర్ యాక్టివిస్ట్ హూ రియలీ వర్క్ ఫర్ దట్ కాజ్.
వాళ్ళ వరకు మనము వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళతోటి ఇంటర్వ్యూలు చేసి ఈ కాన్సెప్ట్ ఏంటి అని కనుక్కొని దాన్ని మనం సపోర్ట్ చేస్తే బాగుంటుంది. కానీ నాట్ ఎవ్రీబడి ఈజ్ అ ఫెమినిస్ట్. ఐ డోంట్ థింక్ అ లాట్ ఆఫ్ పీపుల్ ఇప్పుడైతే దిస్ ఈజ్ టర్నింగ్ ఇంటూ టాక్సిక్ ఫెమినిటీ, టాక్సిక్ ఫెమినిజంలోకి వెళ్తుంది ఇది. మనము ఒక 2 generations బ్యాక్ మెన్ ప్యాట్రియార్కల్ అంటుంటే ఇప్పుడు ఏంటి మ్యాట్రియార్కల్ అవ్వాలా? అది కూడా ఇంబ్యాలెన్సే కదా. ఓకే. ఆ ఇంబ్యాలెన్స్ ఒకటి జరిగింది, విచ్ జరగకుండా ఉండాల్సింది. అమ్మాయిలని ఎడ్యుకేషన్ మీద రెస్ట్రిక్ట్ చేసిన, ఇంటికే పరిమితం చేసిన, అట్లాంటి ఆంక్షలు పెట్టి అలా పెట్టి మనం చేసినది అది తప్పేనేమో. సో డిస్క్రిమినేషన్ లేదు మీకు అసలు? నాకు అసలు లేదు డిస్క్రిమినేషన్. నేను అసలు ఈ ఫెమినిజం, మేల్ షావినిజం ఇవన్నిటి మీద నేను ఐ డోంట్ బిలీవ్. ఐ యాక్చువల్లీ బిలీవ్ దట్ ఇప్పుడు మనకి 5 elements ఉన్నాయి కదా బ్రో, దే ఆర్ బోర్న్ ఇన్ ద నేచర్, దే ఆర్ పార్ట్ ఆఫ్ ద నేచర్. అట్లనే మ్యాన్ అండ్ ఉమెన్ కూడా మనం 6th 7th ఎలిమెంట్ అనుకోవాలి. బికాస్ ఫైర్ చేసేది వాటర్ చేయదు, వాటర్ చేసేది ఎయిర్ చేయదు. ఒక్కొక్క దానికి ఒక డిస్టింక్టివ్ ఫంక్షన్ ఉంది. ద సేమ్ థింగ్ విత్ మ్యాన్ అండ్ ఉమెన్ ఆల్సో. వై ఆర్ వి కంపేరింగ్ ఈచ్ అదర్ అండ్ ఆన్ వాట్ బేసిస్ ఆర్ వి కంపేరింగ్ ఈచ్ అదర్? ఇప్పుడు స్ట్రెంగ్త్ గురించి మాట్లాడుకుంటే ఇట్ ఈస్ ఆల్వేస్ మెంటల్ స్ట్రెంగ్త్, ఫిజికల్ స్ట్రెంగ్త్ కాదు. ఆర్మీలో లేరా అమ్మాయిలు? వాళ్ళు కొడితే అబ్బాయికి దెబ్బ తగలదా? వాళ్ళు ఎక్సర్సైజ్ చేశారు, వాళ్ళ బాడీని ఫిట్ పెట్టుకున్నారు కాబట్టి అయింది. ఫిజికల్ స్ట్రెంగ్త్ అట్లొస్తుంది, బట్ మెంటల్ స్ట్రెంగ్త్ ఈజ్ వాట్ మ్యాటర్స్. మెంటల్ స్ట్రెంగ్త్ ఉంటేనే ఇప్పుడు మీరు యూసీ హిమాలయాలు అబ్బాయిలు ఎక్కారు, అమ్మాయిలు ఎక్కారు. మరి ఏందిరా మరి వై డిడ్ మెన్ సే దట్ విమెన్ ఆర్ వీక్ ఫిజికలీ అని కూడా ఎందుకు అనుకుంటున్నాం మనం? అనుకోవాల్సిన అవసరం లేదు. బట్ అనిపించిందా ఇండస్ట్రీకి వచ్చాము, మంచి సినిమాలు చేస్తున్నాము, ఇప్పుడే కొంచెం పేరు వస్తుంది, లేనిపోయింది నా మీద ఏంటి ఎలా స్టార్ట్ అయింది? అవును, నాకు అది అనిపించింది. బట్ బ్రో ఐ థింక్ పీపుల్ హూ నో మీ ఫ్రమ్ వెరీ అబవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. బట్ అందరం కూడా నో, నాకు కొంచెం నేను డిస్టర్బ్ అయ్యా, నేను కొంచెం బాధపడ్డా, ఇది ఎందుకు ఇట్లా, వై షీ డూయింగ్ దిస్ అని. బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఐ థింక్ ఇట్ ఈస్ వన్ ఎక్స్పీరియన్స్ టు హ్యావ్ ఇన్ లైఫ్. ఇట్ విల్ ఆల్సో మేక్ మీ స్ట్రాంగర్. ఇప్పుడు అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేయాలంటే కొంచెం ఆలోచిస్తున్నారా? అమ్మాయిలతోనా? లేదు. ఆ అమ్మాయితో చేయాలంటే మళ్ళీ ఆలోచిస్తా. అమ్మాయిలతో అట్లా అని రోజు ఎందుకు, నేను రోజుకి ఒక 2 అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేస్తా. అదే చేస్తారులే కదా, తెలుసు. అఫ్ కోర్స్ మన మై డియర్ దొంగలో దేర్ ఆర్ శ్రీదివ్య. She is such a nice actor. First time I'm working with her. I think now we are good friends. ఎలా బ్రో ఒక్కసారి అలా కనెక్ట్ అయిపోతారు అమ్మాయి? అలా ఏం కనెక్ట్ అయిపోరు, బట్ బికాస్ ఐఎమ్ ఫ్రెండ్లీ బ్రో, అంతే. జస్ట్ బికాస్ యూఆర్ ఫ్రెండ్లీ అయిపోతారు. ఈవినింగ్ సిట్టింగ్ కూర్చుంటారు. అట్లే ఉండదు. అందరూ కూర్చుంటారా ఏంటి? అట్లే ఉండదు. కొంతమంది అయితే కూర్చుంటారు, కొంతమంది కూడా కూర్చోరు. ఆ వర్కింగ్ ఈక్వేషన్ ఉండి వాళ్ళకి కూర్చోవాలి అంటే కూర్చుంటారు. అండ్ నేను కూడా ఎవ్రీ ఈవినింగ్ సిట్టింగ్ వేసుకోనేమి, నాకంత చెప్పా కదా మీకు, నాకు ఆ యావనే లేదు. ఆ డైలాగ్ చెప్పాను కానీ నాకు యావ వేరు, అదే వర్క్. అవును. వెరీ గుడ్ రోషన్, నైస్. యా బ్రో, కమాన్. మస్తు షేడ్స్ ఉన్నాయి. 24/7 దాని మీద ఎక్కువ ధ్యాస. మై డియర్ దొంగ అని ఒక వెబ్ సిరీస్ కూడా వస్తుంది, అందులో ఐ మెట్ శ్రీదివ్య. షీ ఇస్ అ వెరీ గుడ్ యాక్టర్. ఓకే. శాలిని who wrote it, my very good friend for last 10 years. Okay. ప్రియదర్శి వల్లనే కలిసాను ఆ అమ్మాయిని. She's a very good friend. She wrote it and she's acting in it. So see, అట్లా లెవెల్ హెడెడ్ వాళ్ళతోటి ఈజీగా ఫ్రెండ్షిప్ అయిపోతుంది. అండ్ ఫ్రెండ్షిప్ అంటే ఫ్రెండ్షిప్పే. మేము కూడా అదే అనుకుంటున్నాం. సో అలా గుడ్ గైస్. ప్యూర్ సోల్. ప్యూర్ కూడా ఏం కాదు, నాకుండే కల్తీ ఉంది కానీ, బట్ కల్తీ ఎవరికి ఉండదు బ్రో. ఇక ప్యూర్ అంటే ఏంటి, ఇప్పుడు ఇట్లా లెవిటేట్ అవుతాయి చైర్ నుంచి ఇట్లా లేదా? నో, ఐఎమ్ నాట్ ప్యూర్ సోల్, బట్ ఐ ట్రై టు బి రీజనబుల్ బ్రో. ఐ థింక్ దట్ ఈస్ ద వర్డ్. రీజనబుల్ ఉండాలి. ముందరోడికి అసహ్యం పుట్టద్దు, ముందరోడికి అతి ప్రేమ కూడా పుట్టద్దు. రీజనబుల్గా ఉండి ఇలా మాట్లాడుకుంటే ఒక 15 నిమిషాలు ఇఫ్ యూ కెన్ టాక్ ఓపెన్లీ అండ్ హ్యావ్ అ గుడ్ కాన్వర్సేషన్, ఐ థింక్ దట్ ఈస్ టైమ్ వెల్ స్పెంట్. సో స్టిల్ బ్యాచులర్? ఎస్. వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నా నేను అనుకోను అసలు. ఎంతమంది అమ్మాయిలు? లేదు రెడీ. కాదు, టు మ్యారీ రెడీ అయితే ఈ పాటికి అయిపోవాలి కదా. ఓకే, అయిపోవాలి కదా. ఐ డోంట్ థింక్ a lot of women are ready to marry actors.
వాళ్ళకి ఇంకా వాళ్ళు ఐ థింక్ దే నీడ్ సాఫ్ట్‌వేర్ అండ్ ఐఏఎస్, ఐపీఎస్. నీకేమి ఇష్టం? లవ్ ఇష్టమా? అరేంజ్డ్ ఇష్టమా? ఐ థింక్ మనిషిని తెలుసుకొని బ బ పెళ్లి చేసుకుంటే బెటర్. ఐ థింక్ ఇద్దరికీ బెటర్. తెలుసుకున్న వాళ్ళందరూ విడాకులే తీసుకున్నారు కదా ఇండస్ట్రీలో. బ్రో అది ఇక స్పెసిఫిక్ బ్రో. అట్లా జనరలైజ్ చేయలేం. ఇప్పుడు చిరంజీవి గారు స్టిల్ మ్యారీడ్? అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్. మరి బాలయ్య గారు కూడా Arranged అరేంజ్ మ్యారేజ్. marriage. అందరు అంటే సో యూర్ సేయింగ్ అరేంజ్ మ్యారేజెస్ ఆర్ స్టేయింగ్ అంటున్నావా? లేదు బ్రో, అరేంజ్ కాదు, అరేంజ్ మ్యారేజ్ వాళ్ళు కూడా ఇవాళ రేపు డివోర్స్ చేసుకుంటున్నారు కదా. లవ్ మ్యారేజెస్ నిల్చున్న లవ్ మ్యారేజెస్ ఉన్నాయి. ఇప్పుడే చెప్పా శాలిని అని మా ఫ్రెండ్. ఇప్పుడు షీ ఫెల్ ఇన్ లవ్ అండ్ షీ గాట్ మ్యారీడ్ ఇన్ 2015. ఓకే. బ్యూటిఫుల్ కపుల్. వాళ్ళకు ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీ కూడా ఉంది. దే రన్ ఇట్ వెరీ వెల్. వెరీ నైస్. అభిషేక్ మహర్షి అండ్ శ్రీవిద్య, దే ఆల్సో వాళ్ళది కూడా లవ్ మ్యారేజ్. బట్ ఎప్పుడైనా అనుకున్నావు బ్రో, అంటే యాక్టింగ్ వద్దాం అండ్ థియేటర్స్ చేశారు కదా, ఒకవేళ క్లిక్ అవ్వకపోతే వాట్ ఈస్ మై నెక్స్ట్ స్టెప్ అనేది ఎప్పుడన్నా నో ప్లాన్ బి బ్రో. నో బి. నో ప్లాన్ బి. ప్లాన్ బి లేదు. అంటే ప్లాన్ బి ఉండడానికి కూడా ఆస్కారం కూడా లేదు. బికాజ్ మై డాడ్ ఎయిర్ ఫోర్స్. నాన్నగారు ఎయిర్ ఫోర్సా? ఓకే. మా మమ్మీ బిఎస్ఎన్ఎల్. ఇట్లా బిజినెస్ ఉండుంటే ఓకే, నేను తర్వాత డాడ్ బిజినెస్ చూసుకుంటా, అట్లాంటివి ఏమైనా ఉండదు. నాన్న ఏం చేస్తారు ఎయిర్ ఫోర్స్ లో? మెకానికల్. అంటే ఇక మీకు ఇట్లా లే టర్మ్స్ లో చెప్పాలంటే ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఆఫీసర్. మన ఈ ఎయిర్పోర్ట్ లోనా? మేము ఫస్ట్ పుట్టింది నేను హైదరాబాద్ లో పుట్టిన. ఐ గ్రో అప్ ఇన్ గుజరాత్. ఓకే. మా నాన్న హీ వాజ్ ఇన్ చెన్నై. హీ స్టార్టెడ్ హిస్ ఫస్ట్ పోస్టింగ్ వాజ్ ఇన్ అస్సాం. ఓ. తర్వాత చెన్నై, బాంబే, గుజరాత్, హైదరాబాద్ హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఉంది కదా, ఇక్కడ కూడా చేశారు. నేను ఐ వాజ్ ఇన్ గుజరాత్, గ్రో అప్ ఇన్ గుజరాత్ ఫర్ అట్లీస్ట్ 6 to 7 years. ఓకే. భుజ్ ఎయిర్ బేస్డ్. ఓన్ చాపర్ ఉంది ఇప్పుడు మనకి. ఓన్ చాపర్ ఎందుకుంటుంది బ్రో? అదే కొనుక్కుంటారు కదా ఎవరో. నేను కొనుక్కుంటే మీకు తెలుస్తుందిలే. చాలా యు హ్యావ్ సమ్ రియలీ గ్రేట్ థాట్స్ ఫర్ మీ. ఐ హోప్ ఆల్ దట్ విల్ కమ్ ట్రూ. లెట్స్ హోప్. 2-3 years లో చాపర్ కొనగానే నేను ఇన్స్టాగ్రామ్ లో ఫోటో పెడతా. యూ విల్ నో. సో ఇట్ విల్ బి గ్రేట్. ఎలా ఉంటారు అమ్మా నాన్న? ఫస్ట్ లో వాళ్ళు కూడా ఆబ్వియస్లీ భయపడతారు కదా పేరెంట్స్. దే వాంటెడ్ మీ టు గో టు యుఎస్ ఎంఎస్ చేసుకొని అలా. ఆబ్వియస్లీ వాళ్ళకుండే భయాలు వాళ్ళకుంటాయి. ఎందుకంటే ఇండస్ట్రీ ఒక రిస్కీ బిజినెస్, చాలా కాంపిటీషన్. సో వాళ్ళు ముందు భయపడేవాళ్ళు. బట్ తర్వాత నేను ఈ స్టేజ్ మీద యాక్టింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళని ప్రతి షోకి వాళ్ళని తీసుకెళ్ళేవాడిని. చూస్తూ వాళ్ళకు కూడా ఒక ఒపీనియన్ క్రియేట్ అయింది. ఓకే వీడు యాక్టింగ్ చేయగలుగుతున్నాడు, ఓకే అది. అప్పుడు నేను జాబ్ వదిలేస్తా అని చెప్పినప్పుడు కూడా సరే వదిలేసి మరి చూసుకో ఎట్లా చేస్తావు ఏంటి అని అనడం. మధ్యలో ఆ ప్యాంగ్స్ వస్తాయి. ఇంకా బ్యాక్ ఎండ్ కొంచెం సపోర్ట్ ఉంది కదా. ఉంది. నేనంటే ఇంటికే వెళ్తా కాబట్టి, ఇల్లు మాది హైదరాబాద్ లోకలే కాబట్టి ఇట్స్ ఓకే. ఫుడ్ బెడ్కి ప్రాబ్లం ఉండదు. కాంటెంట్ రైటింగ్ చేసేవాడిని అప్పుడు. కాంటెంట్ రైటింగ్ చేసుకుంటా. కాంటెంట్ రైటింగ్, క్రియేటివ్ రైటింగ్ కాదు, కాంటెంట్ రైటింగ్. బ్రౌషర్స్ రాయడం, వెబ్సైట్స్ కి కాంటెంట్ రాయడం, బ్లాగ్స్ రాయడం. ఈ బిజినెస్ వాళ్ళకి బ్లాగ్స్ ఉంటాయి కదా, అట్లా రాయడం అవన్నీ చేసేవాడిని. ఐ యూస్ టు మేక్ సమ్ మనీ. అట్లనే ఐ డిడ్. నౌ దే ఆర్ వెరీ హ్యాపీ. నౌ దట్ ఆ సక్సెస్ వచ్చి దే ఆర్ ఆల్సో హ్యాపీ. బట్ ఐ వుడ్ డెఫినెట్లీ ఐ క్యాన్ కాన్ఫిడెంట్ గా చెప్పొచ్చు, వాళ్ళ బ్లెస్సింగ్స్ లేకుండా అయితే ఇక్కడ దాకా ఐ కుడ్ హావ్ కమ్. బ్రదర్ ఉన్నాడు, హీ ఈజ్ సిఏ కెనడాలో. హ్యూజ్ రెమ్యునరేషన్స్ తీసుకున్న తర్వాత మీరు పేరెంట్స్ కోసం, ఫ్యామిలీ కోసం తీసుకున్న ది బెస్ట్ గిఫ్ట్ అంటే ఏమని చెప్తారు? మా మమ్మీకి ఐ బాట్ హర్ డైమండ్ ఇయర్ రింగ్స్. ఓకే. నేను చీరలు ఎప్పుడు కొనిస్తూ ఉంటా అమ్మకి. మా అమ్మ ఇప్పుడు ఏంటి అంటే వెళ్తుంది, ఒక చీర షీ విల్ రియలీ లైక్, షీ విల్ వాంట్ టు బై దట్. బట్ దాని బదులు షీ విల్ గో అండ్ బై ఆవిడ రెగ్యులర్ గా కొనేవే మళ్ళీ కొంటుంది. అన్న ఈసారి అట్లా కాదే, నువ్వు ఏదైతే నీకు కావాలో చీర నువ్వు వెళ్ళి అదే చీర కొను అని మా ఫ్రెండ్ తో పాటు ఒకసారి పంపించా. షీ వెంట్ అండ్ దెన్ షీ బాట్ దోస్ సారీస్ ఫర్ హర్ సెల్ఫ్. నువ్వు కావాల్సింది కొను, నువ్వు 2-3 సార్లు ఆలోచించకు, ఇది ఇప్పుడు అవసరమా, ఎన్నిసార్లు కడతా, ఇవన్నీ నీకు ఎందుకు. వన్స్ యూ వాంట్ అ శారీ దట్ యూ వాంట్ టు బై, యూ షుడ్ గో అండ్ బై ఇట్. ఐ వాంట్ టు బై ఇట్ ఫర్ యూ అని ఎప్పుడు ఐ కీప్ బయింగ్ హర్ శారీస్.
ఈ శారీస్ ఎక్కువైపోతున్నాయని ఐ వెంట్ అండ్ బాట్ డైమండ్ ఇయర్. కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్. యా బ్రో, కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ అంటే ఐఎమ్ అ రోడ్ మ్యాన్ ఏమో. ఐ లైక్ రోడ్ ట్రిప్స్ భయ్యా. అవునా? రియలీ లవ్. బైక్ లోనా లేకపోతే కార్లోనే కార్లోనే? ఒక్కడిని వెళ్ళడమే నాకు కొంచెం అంత ఇష్టం లేదు. పక్కన బీర్ పెట్టుకొని హౌ కెన్ యూ డ్రింక్ అండ్ డ్రైవ్ మ్యాన్? ఓకే. ఐ కాంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. నువ్వు చేస్తావేమో. నీకేం కారు ఉంది? కింద కారు మీదేనా? ఆ వైట్ కారు అన్నా అన్నా బా. ఓ నాయనా, కోకాపేట్లో నువ్వు కొనేటట్టున్నావు నాకంటే ముందు. వెరీ గుడ్. ఎట్లా నడుస్తుంది అది? బాగా నడుస్తుంది. డిఫెండరే కదా? అవును. గుడ్ కారేనా? అవును. వెరీ రిలయబుల్ అండ్ ఆల్. బికాజ్ యూజువల్లీ నేను కొన్ని రివ్యూస్ చూస్తా ఉండే, సడన్ గా ఇంజన్ ఆయిల్ అడుగుతుందంట. మీరు కొందామని చూస్తున్నారా? నేను ఐ వాజ్ లుకింగ్ అట్ రివ్యూస్ దానివి. ఎవడో రివ్యూలో వాడు రివ్యూ పోతుంటే ఇంజన్ ఆయిల్ వేయమని 1 లీటర్ వేయమని పైన స్క్రీన్ మీద వచ్చింది. ఇగోండి ఇట్లాంటివి వస్తూ ఉంటాయి, మరి కార్లు మరి అందుకే కొద్దిగా అన్రిలయబుల్ ఏమో అని వాడు ఎవడో రివ్యూ ఇచ్చాడు. అది చాలా ఆడ్ ఉంది అనిపించింది నాకు. ఊరికే ఉండి 1 లీటర్ ఇంజన్ ఆయిల్ పోయమండం ఏంటి? పెట్రోల్ ఎట్లా పోసుకుంటాం? కార్ కలెక్షన్స్ బాగా ఇష్టమా? కలెక్షన్స్ ఏం లేవు నా దగ్గర. బట్ ఐ డోంట్ లైక్ కార్స్ బట్ ఐ లైక్ డ్రైవింగ్. నాకు డ్రైవింగ్ అంటే ఇష్టం. బైక్స్ ఐ యూస్ టు డ్రైవ్. ఇప్పుడు కార్స్ కూడా అంటే నాకు ఆ ఓపిక ఉంది. మీ బ్యాచ్ లో ఎవరెవరు ఎక్కువ కార్లో ట్రావెల్ చేసేది? నేను ఫ్రెండ్ వాడు ఉన్నాడు, ఆడికి అసహ్యం. బట్ ఆడు హీ స్టిల్ కమ్స్ విత్ మీ, రుత్విక్ అని. మొన్న 31st కి వెంట గోవా బై రోడ్. చాలా దరిద్రమైన డెసిషన్ అది. మనకి ఇక్కడ హైదరాబాద్ టు గోవా దరిద్రమైన రోడ్లు బాగాలేదు, అస్సలు రోడ్లు బాగాలేదు. ఆ రాయచూరు వైపు నుంచి గోవాకి వెళ్ళావంటే చచ్చావే. ఇక నీకు నా దేవుడే కాదు. ఎక్కువ అమ్మాయిలతో ట్రావెల్ చేస్తారా లేకపోతే అబ్బాయిలు లేకపోతే మిక్స్డ్ ఎలా ఉంటుంది బ్రో? అంటే అబ్బాయిలే బ్రో, అంతే. వీళ్ళు ఎవరైనా వస్తే వచ్చారు అమ్మాయిలు, లేకపోతే లేదు. బట్ అబ్బాయిలు అయితే డెఫినెట్లీ. బట్ ఒకసారి బ్యాంకాక్ లో దొరికిపోయారు అభినవ్ అని చెప్పి విన్నాను నేను. వామ్మో, ఎక్కడ దొరికా? బ్యాంకాక్ పటాయాకే వెళ్ళలేదు నేను. బ్యాంకాక్ కి 2 సార్లు వెళ్ళా, పటాయాకే వెళ్ళలేదు. బ్యాంకాక్ లో దొరుకుంటాను. మన ఫ్యాన్స్ కా? ఇండియన్స్ కి? అదే మీ ఫ్యాన్స్ కి? ఇండియన్స్ కి అదే అది తెలియదు. ఫ్యాన్స్ కి దొరికారని, ఫ్యాన్స్ కి దొరుకుంటా. పటాయా కాదు, ఇది జార్డన్ లో. మీలో నాకు నచ్చేది అది బ్రదర్. లేదు, జార్డన్ లో ఏమైంది, నేను నిఖిల్ భయ్య మాకు షూట్ ఒక రోజు తొందరగా అయిపోయింది, 3 o'clock. జార్డన్ పక్కనే అది డెడ్ సీ ఉంది. అక్కడ ఆ డెడ్ సీ ఇది ఏంటి అంటే కొంచెం వాటర్ అది తిక్కుగా ఉంటది, మీరు డ్రౌన్ అవ్వరు ఈజీగా, తెలుసా? అక్కడ వాళ్ళు మడ్ బాత్ చేస్తూ ఉంటారు అనమాట. మడ్ అంతా పూసుకొని ఇట్లా ఉంటే యూ కీప్ ఫ్లోటింగ్, నీకు స్విమ్మింగ్ రాకపోయినా సరే. ఓకే, డెడ్ సీ జార్డన్ లో వీ వర్ ఫర్ like 4 nights or 5 nights ఉన్నాం. ఎవ్రీడే వీ వర్ షూటింగ్. ఎక్కడికి వెళ్ళలేదు కదా, ఇవాళ టైం ఉంది కదా, లెట్స్ గో అని నేను నిఖిల్ భయ్య వీ వెంట్ టు డెడ్ సీ. కూర్చున్నాం, అంత బాగుండింది. వి స్పెంట్ అక్కడ బీచ్ మీద హోటల్ ఉండింది ఒకటి. వి స్పెంట్ గుడ్ అమౌంట్ ఆఫ్ టైం, ఒక 2-3 hours. తర్వాత నైట్ 7-7:30కి అగైన్ నేను మా కార్లో కూర్చొని వస్తుంటే మా డ్రైవర్కి కొంచెం ఏదో రూట్ కన్ఫ్యూజ్ అయ్యాడు. అక్కడ పోలీస్ ఉంటే ఆపి భయ్య ఏది ఇది అని ఏదో మాట్లాడాడు. ఇట్లా ముందరికి వెళ్ళి రైట్కి వెళ్తే మీరు యూ విల్ గో దేర్ ఏదో చెప్పాడు. వెళ్ళి ఆపితే ఆ పోలీసు కార్ది నెంబర్ ప్లేట్ చూసాడు. నెంబర్ ప్లేట్ చూసి డౌట్ వచ్చింది ఆయనకి. వచ్చి ల్యాప్టాప్ లో ఒకట స్టోలన్ కార్ అది. అది మనోడికి కూడా తెలియదు, ఈ డ్రైవర్ కూడా తెలియదు. ఆయన రెంట్కి తెచ్చుకున్నాడు, బట్ దట్ ఈస్ అ స్టోలన్ కార్. ఏంది స్టోలన్ కార్లో నడుపుతున్నావు నువ్వు, అది ఇది అని ఏదో 5-10 నిమిషాలు కొంచెం గట్టిగా అది ఆ కాన్వర్సేషన్. వాళ్ళంతా అరబిక్ లో మాట్లాడతారు, మనకేం అర్థం కావట్లేదు లోపల కూర్చొని. ఏంట్రా వీడు అరుస్తున్నాడు ఏంట్రా, పోలీస్ వాడి మీద అరుస్తున్నాడు ఏంట్రా వీడు అని. వాళ్ళు పదండి అని మళ్ళీ యూటర్న్ తీసుకొని పోలీస్ స్టేషన్లో కూర్చున్నాం మేము. అప్పుడు ఆ డ్రైవర్ చెప్పాడు, భయ్యా వీళ్ళు యాక్టర్స్ ఇండియా నుంచి వచ్చారు, నేను ఇట్లా డ్రైవర్, అది ఇది మ్యాటర్ సెట్ అయింది, వాళ్ళకి అర్థమైంది. అయిన తర్వాత ఇంకా పోలీస్ స్టేషన్లో జార్డన్ పోలీస్ స్టేషన్లో కూర్చొని ఆయన అక్కడ ఎస్ఐఓ సిఐఓ ఎవరో ఉన్నారు, ఆయన కూర్చొని ఇంకా అడుగుతున్నాడు మమ్మల్ని, అచ్చా యువర్ యాక్టర్ అది అని గూగుల్ చేసి చూపించాం. నేను ఎక్కడికి వెళ్ళినా అదే చెప్తాను, ఏదైనా ప్రాబ్లం అవగానే జస్ట్ గూగుల్ ఈ ట్యాంకర్ ఇక చూపిస్తే ఆయనకు అర్థమైంది, అచ్చా సిట్ అని. అప్పుడు మా డ్రైవర్ హీ కాల్డ్ ఫర్ అన్ అదర్ కార్. ఈ కార్ ఇంపౌండ్ అయిపోయింది. ఆ కార్ని పిలిపిస్తే ఒక 1 hour జార్డన్ పోలీస్ స్టేషన్ లో. అమేజింగ్, గుడ్ టైం. మస్తు షేడ్స్ ఉన్నాయి, మస్తు షేడ్స్ నిజంగా, డెఫినెట్లీ.
ఎప్పుడు అనుకోం కదా భయ్య అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మిడిల్ ఈస్ట్కి వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కూర్చోవడం అంటే ఏమన్నా ఉందా అసలు? బట్ ఇండస్ట్రీకి వచ్చిన తక్కువ టైంలోనే ఆల్మోస్ట్ అందరు యాక్టర్స్ తో వర్క్ చేశారు. యా యా అంటే ఏ హీరో చాలా ఫ్లెక్సిబుల్ గా ఓకే అభి ఉంటే చాలా బాగుంటుంది, టైం పాస్ అవుతుంది? నిఖిల్ గారు, నాని గారు, అందరూ బ్రో. ఆల్ ఎవ్రీబడి ఈజ్ మనం అదే ఈ స్టార్స్ గురించి బయట చాలా అనుకుంటూ ఉంటారు, బట్ ఇన్ పర్సన్ దే ఆర్ ఆల్ వెరీ నార్మల్ పీపుల్. వెరీ నార్మల్ అండ్ దే ఆర్ వెరీ అకామిడేటింగ్, వెరీ ఫ్రెండ్లీ, పొలైట్ అండ్ వెరీ కొలాబరేటివ్. అందరూ బయట అనుకోవడం తప్పితే మన స్టార్స్ అందరూ చాలా కూల్. రియల్ లైఫ్ లో అసలు పట్టించుకోరు చాలా విషయాలు. అసలు ఇదే ఉండదు. రియలీ వుడ్ లవ్ టు వర్క్ విత్ జూనియర్ ఎన్టీఆర్ గారు, రవితేజ గారు. వీళ్ళతో కూడా ఒకసారి పని చేస్తే ఐ వుడ్ నో హౌ దేర్ అప్రోచ్ ఇస్ టు వర్క్ అండ్ ఇట్ విల్ బి గ్రేట్. మాస్ సినిమాలు వాళ్ళవి, ఇట్ విల్ బి నైస్. మీరేమో క్లాసా? క్లాస్ అయితే క్లాస్, మాస్ అయితే మాస్, అంతే. ఇష్టమా జూనియర్ ఎన్టీఆర్ అంటే? జూనియర్ ఎన్టీఆర్ గారు ఇష్టం, చాలా ఇష్టం. వెరీ పవర్ఫుల్ యాక్టర్. సింక్ అవుతాయి మంచిగా మీ ఇద్దరు కాంబినేషన్స్. మీకు అట్లా అనిపిస్తుందా? ఐ హోప్ఫుల్లీ హీ ఆల్సో థింక్స్ లైక్ దట్. లెట్స్ హోప్. చూస్తారేమో. చిరంజీవి గారితో ఎప్పుడైనా పని చేయగలం అంటే అసలు అది ఏదో అది ఎప్పుడు ఇండస్ట్రీకి వస్తామనే తెలీదు. వై వుడ్ వి థింక్ అబౌట్ వర్కింగ్ విత్ సచ్ స్టాల్వర్డ్స్? చిరంజీవి గారు కానివ్వండి, మన బాలయ్య సార్ కానివ్వండి, వెంకటేష్ గారు, నాగార్జున గారు, అమితాబ్ బచ్చన్ గారు, రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు. ఐ థింక్ అది రాసి పెట్టుండాలేమో వాళ్ళతోటి పని చేయాలంటే. మీతో యాక్ట్ చేయాలంటే ఏం క్వాలిటీస్ ఉండాలి సార్ అని అడగండి సార్. అదే అడగాలి ఎప్పుడైనా. సరే ఏం చేస్తే మీతోటి యాక్ట్ చేయొచ్చు అంటారు అని ఒకసారి అడగాలి. ఎవరు హ్యూజ్ ఫేవరెట్ హీరో? ఆబ్వియస్లీ చిరంజీవి గారు, డెఫినెట్లీ. హీస్ మ్యాట్నీ ఐడల్. మాకు చిన్నప్పటి నుంచి మా డాడీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ చిరంజీవి ఫ్యాన్స్. ఓకే. మా మమ్మీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ వెంకటేష్, నాగార్జున గారి ఫ్యాన్స్. చిరంజీవి గారిది ఇంకా ఎట్లా అంటే న్యూ ఇయర్ అంటే మా తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే VHS టేప్స్ ఉండేవి అప్పుడు, ఒక 5-6 సినిమాలు. 30th 31st నైట్ ఫస్ట్ అంటే దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్. చిరంజీవి గారి సినిమాలే ఒకదాని తర్వాత ఒక టైం పాస్ అండ్ ఎవ్రీ హోల్ ఫ్యామిలీ సిట్స్ అండ్ వాచెస్. నేను ఐఎమ్ నాట్ కిడ్డింగ్ యూ, దిస్ యూస్ టు హ్యాపెన్. మా తాతయ్య వాళ్ళ ఇల్లు ఉండేది నాంపల్లిలో, ఇప్పుడు అమ్మేశారు. బట్ అక్కడికి వెళ్తే మా బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీ, మా డాడీ ఫ్యామిలీ, మేము, మా అత్తయ్యలు ఇద్దరు, వాళ్ళ ఫ్యామిలీ, ఇక తాతయ్య, నాన్నమ్మ, సెట్ వాచ్, ఈట్ గ్రేట్ ఫుడ్. అసలు గ్రేట్ ఫుడ్. ఇక నాన్ వెజిటేరియన్ అన్ని ఆల్ ఐటమ్స్. ఒక 2-3 ఉండేవాళ్ళు కూడా కుక్ చేయడానికి. మన ఇది కూడా ఉండేది, అదేంటి మన ఈతకళ్ళు కూడా తెప్పించేవాళ్ళు మా తాతయ్య. గ్రేట్, అమేజింగ్ డేస్, దోస్ వేర్ అమేజింగ్ డేస్. అట్లా పరిచయం నాకు. దట్స్ హౌ మై ఎర్లీ మెమరీస్. ఎప్పుడన్నా చిరంజీవి గారిని? లేదు ఇప్పటి వరకు కలవలేదు. హోప్ఫుల్లీ ఐఎమ్ హోపింగ్ ఇట్ విల్ హ్యాపెన్ అట్ సమ్ పాయింట్. బట్ ఆ థాట్ వచ్చినప్పుడల్లా, థాట్ వస్తేనే నాకు వర్డ్స్ రావు కూర్చొని. ఇప్పుడు ఆలోచిస్తుంటే ఓకే కలిసి అసలు ఏం చెప్తాం రా నాయన, ఏం మాట్లాడతాం రా అసలు, విల్ బి స్టార్ స్ట్రక్. ఐ విల్ డెఫినెట్లీ బి స్టార్ స్ట్రక్. ఈవెన్ నేను ప్రతి యాక్టర్ అదే చెప్తారు, ఇప్పటికే ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మాట్లాడలేము. ఇట్ విల్ బి చాలా పవర్ ఉంటుంది ఆ ఐస్ లో, ఏంటో అర్థం కాదు. హ్యూజ్ ఇంపాక్ట్ బ్రో యాజ్ అన్ యాక్టర్, హ్యూజ్ ఇంపాక్ట్. మీరు అదే నేను యాక్టర్ అని అంటే, ఎందుకంటే ఆయన స్వయం కృషి లాంటి సినిమాలు, రుద్రవీణ లాంటి సినిమాలు, చంటబ్బాయి లాంటి సినిమాలు, గ్యాంగ్ లీడర్ లాంటి సినిమాలు అన్నీ చేసిన యాక్టర్ కదా. ఇట్ విల్ బి అండ్ ఎవ్రీ మూవీ ఇట్ విల్ గివ్ యూ అన్ ఎక్స్పీరియన్స్ ఆల్సో. అప్పటి సినిమాలు, ఇంకా అప్పటి డైరెక్టర్లు, అప్పటి రైటర్లు, చాలా మంచి రైటర్స్. ఇప్పుడు సినిమాలో మంచిగా కాంటెంట్ ఉండి చిన్న సినిమాలకు కూడా ఆయన బాగా సపోర్ట్ చేస్తారు. అవును, హి ఇస్ వెరీ సపోర్టివ్. సాంగ్ లాంచ్ చేయటం, ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావటం. మన హనుమాన్ సూపర్ డూపర్ హిట్. డెఫినెట్లీ yes. ఆయన వచ్చిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్. ఈ మధ్య అంతా మహేష్ బాబు గారు మరీ పిలిపించుకున్నారు. సరిలేరు నీకెవరికి. అండ్ అప్పుడు మన నిఖిల్ గారి సినిమాకి కూడా వచ్చారు కదా. అవును, అర్జున్ సూరవరం. అన్ని కంటిన్యూగా ఆయన వచ్చారంటే బ్లాక్ బస్టర్. అవును. సో ఐ థింక్ దట్ ఈస్ హిస్ ఆరా, దట్ ఈస్ హిస్ పాజిటివ్ నేచర్ అండ్ ఎవ్రీథింగ్. సో ఈ సినిమాకి ట్రై చేయాల్సింది కూడా. ట్రై చేయాలి బ్రో, చూద్దాం. ఏంటి ఎప్పుడు రిలీజ్ ఇది? Feb 23rd. ఎస్. లవ్ డ్రామా, మంచి. దీనిలో లవ్ ఉంది, హేట్ ఉంది,
రొమాన్స్ ఉందా? రొమాన్స్ ఉంది, ఓకే. లవ్ స్టోరీ సో ఉంది. అభి ఎంత బాగా రొమాన్స్ చేస్తారో ఆయన ఇష్టపడే అమ్మాయిలందరూ ఈ సినిమా చూడండి. చూడు, ఎంటర్టైన్మెంట్ ఉంది, ఓకే. మంచి స్టోరీ ఉంది. సో ఓకే. Feb 23కి మీరు వచ్చి సినిమాలో థియేటర్స్లో మీరు వచ్చి సినిమా చూస్తే 2 hours మేము మీకు ఒక ఎంగేజింగ్ సినిమా చూపించబోతున్నాం. ప్లీజ్ కమ్ టు థియేటర్స్ అండ్ వాచ్ అవర్ ఫిల్మ్. సూపర్, నిజంగా గ్రేట్. అసలుకి చాలా హ్యాపీ అనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఒక మంచి లీడ్ రోల్లో ఒక Thank you. హీరోగా చూడటం అనేది నిజంగా మీరు అనుకున్న you. దానికి కొంచెం ఎక్కువే. ఎక్కువే Yes, yes, ఇస్తున్నారు. yes. ఎందుకంటే మీరు కూడా అలాంటి క్యారెక్టర్ కాబట్టి Yes. ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అయినా కానీ. Thank you. గ్రేట్, ఇలానే చేసుకుంటూ వెళ్ళాలి. Thank you. అండ్ ఇవాళ కమెడియన్ హీరో సపోర్టింగ్ Yeah. రోలు ఇవన్నీ లేదు. లేదు, అవును. హీరోసే మేము హీరో అని చెప్పుకోవట్లేదు, ఆమె యాక్టర్ అని చెప్పుకుంటున్నారు. Right, అవును. అలా వచ్చేసింది ఇప్పుడు. Yes. ఇంకా మంచి సినిమాలు చేయాలి అభి. థ్యాంక్ యూ. గుడ్ లక్. నెక్స్ట్ ఫ్యామిలీతో రావాలి ఇంటర్వ్యూకి. ఇంటర్వ్యూ ఫ్యామిలీతో రావాలా? సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ చాలా Thanks a lot. షేర్స్ ఉన్నాయిరా Thank you. టీమ్ కి. Thanks a lot. విష్ యూ గుడ్ లక్. Thanks, man. థ్యాంక్ యూ. Thank you. Thanks a lot.